అత్యధికంగా పూజలందుకునే హిందూ దేవుళ్లలో ఆంజనేయుడు కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హనుమంతుణ్ణి పూజిస్తారు. నిస్వార్థమైన గుండె ధైర్యం కలిగిన అతని కథలను తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. హనుమంతుడు చిరంజీవై ఇప్పటికీ హిమాలయాల్లో జీవించి ఉన్నట్లు కొన్ని రుజువులు కూడా ఉన్నాయి. రాముడు, శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి తిరిగి లోకాన్ని విడిపోయిన ఆధారాలను మన పురాణాల్లో పేర్కొన్నారు. అయితే హనుమంతుడు అవతారం చాలించినట్లు మాత్రం ఎక్కడా చెప్పలేదు. దీని గురించి హిందూ మత గ్రంథాల్లో కూడా ఎలాంటి ఆధారమూ లేదు. పురాణాల ప్రకారం అమరత్వం పొందిన 8 మంది గొప్ప వ్యక్తుల్లో హనుమంతుడు కూడా ఒకరు. త్రేతాయుగంలో రామావతారం నుంచి ఆంజనేయుడు ఉనికి ప్రారంభమైంది. ద్వాపర యుగంలోనూ హనుమంతుడి ప్రస్తావన ఉంది. భారత యుద్ధంలో అర్జునుడు రథంపై జెండాలో అధిరోహించాడు. అలాగే భగవద్గీతను శ్రీకృష్ణుడు ఉపదేశిస్తుంటే పార్థుడితో పాటు ఈయన కూడా విన్నారు. అలాగే కలియుగంలోనూ ఆంజనేయుడి ప్రస్తావన ఉంటుందని పురాణాలు పేర్కొన్నాయి. హనుమాన్ ఆలయాలను సందర్శించేటప్పుడు ప్రత్యేకంగా పురాతనమైనవి దర్శించుకునే క్రమంలో కోతులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది యాదృచ్ఛికం కాదు. దీని గురించి కూడా ఒక సెకను ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆంజనేయుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడని, కానీ సాధారణ మానవులకు దర్శనం ఇవ్వడని కొంతమంది పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సత్యయుగంలో మహాశివుడే ఆంజనేయుడుగా అవతరించారని నమ్ముతారు. హనుమంతుడు రుద్రరూపంలో సమస్త మానవజాతిని రక్షిస్తున్నాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.